నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరై రుసా నిధులు 35 లక్షలతో నిర్మించిన కొత్త సెమినార్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఎక్సైట్మెంట్ కనపట్లా ముందుగా ఫస్ట్ మీ అందరికి కూడా నా అపాలజీస్. ఎందుకంటే అనుకున్న టైం కన్నా కూడా లేట్గా వచ్చాం, అనుకున్న టైం కన్నా కూడా లేట్గా స్టార్ట్ చేసాం. మీరు ఎండల్లో కూర్చోన్నారు. నిజంగా చెప్పాలంటే అనివార్య కారణం వల్ల లేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా మీ అందరికి కూడా నా అపాలజీస్ చెప్తాను. ముందుగా ఈ పాఠశాల, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే టీచింగ్ స్టాఫ్కి, అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ యాన్యువల్ డే ఫంక్షన్ అనేది నిజంగా చెప్పాలంటే మీకు జీవితాంతం గుర్తుపెట్టుకునే ఒక ముందు స్మృతుల్లో ఇది ఒకటి ఉంటుంది. నేను ఈ ఫేస్ నుంచి వచ్చా కాబట్టి చెప్తున్నా. లైఫ్లో అన్నిటికన్నా బెస్ట్ టైం ఏమైనా ఉందంటే అది కాలేజ్ డేస్. మీరు లైఫ్లో ఎంజాయ్ చేసిన మంచి ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్న, మీకు 10 మందితో కూడా ఉన్నారన్నా కూడా ఈ కాలేజ్లో ఉన్న వాళ్ళే మీకు ఎక్కువ శాతం మంది లైఫ్ లాంగ్ నడుస్తుంటారు మనతో పాటు. మీకు ఒక ఎడ్యుకేషనే కాదు, ఇక్కడ మెమరీస్ అన్నీ కూడా మీకు కూడా ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇక్కడ మేమంతా కూడా మా కాలేజ్ డేస్ నుంచి ఉన్న అనుభూతులు ఇప్పుడు కూడా మేము ఆస్వాదిస్తుంటాం. అప్పుడున్న ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ అంటారు. ఏరా పో అనే వాళ్ళు కూడా ఇవాళ కాలేజ్ వాళ్ళే. మనకి మనం బాగా వయసు వచ్చినా కూడా ఏమన్నా ఏరా పోరా అంటారు. అవునా, మీరు అంటారా? ఏమంటారు ఫ్రెండ్స్ని? అది ఓన్లీ మన కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళతోనే ఉంటుంది. అది మళ్ళా మన ఉద్యోగంలో వచ్చినా కానీ, లేకపోతే సార్ అంటారు, మేడం అంటారు, రకరకాలుగా సంబోధిస్తుంటారు. కానీ మన కాలేజ్లో ఉన్నప్పుడు ఉన్నది ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా, తారతమ్యాలు లేకుండా మన ఫ్రెండ్షిప్ వాల్యూ చేసుకుంటూ మనతో పాటు 10 సహాయం చేయడానికి కానీ, మనకు అందుబాటులో ఉండడానికి కానీ, మనకి అడ్వైస్ ఇవ్వడానికి కానీ ఈ ఫ్రెండ్షిప్ అనేది మనకు పనికొస్తుంది. అలా అని చెప్పేసి ఒక చదివే కాదు, ఇక్కడ మీకు పాఠశాలలో మన అధ్యాపకులు అందరూ కూడా మనకు నేర్పించేది ఒక చదువు ఒకటే కాదు. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా పైకి రావాలి, ఎలా మనం రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక బాట అంటూ వాళ్ళు మీకు నేర్పిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మీ అందరూ కూడా ఒక లైఫ్ లెసన్ లాగా ఉంటుంది. ఒక కాలేజ్ అంటే ఒక ఎడ్యుకేషనే కాదు, ఇది మన ప్రవర్తన, మనం నడవడిక, మన సమాజంలో ఎలా ఫిట్ అవుతామని కూడా మనం డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరంతా కూడా నగిరింటనే మంచి ఏరియా. నేను ఈ కాలేజ్తో చాలా అనుభూతి ఉంది. అంటే నాకు కాదు, ఒక ఫాదర్ నాన్న ఈ మొత్తం ఈ క్యాంపస్ రూపురేఖలు మార్చినంత కూడా నాన్నని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న ఈ ఒరిజినల్గా ఈ కాలేజ్ వచ్చేసి పీసీఎన్ కాలేజీలో ఉండేది. టౌన్లో పీసీఎన్ కాలేజ్లో ఉండేది. ఇందాక రాజేంద్ర గారు చెప్తున్నారు. మొత్తం ఈ కాలేజ్ కానీ, అక్కడున్న జూనియర్ కళాశాల కానీ అవన్నీ కూడా పీసీఎన్ కాలేజీలో ఉండేది. ఎక్కడ? టౌన్లో, క్లాక్ టవర్ దగ్గర. అలాంటిది మళ్ళా 88లో ఇక్కడున్న ప్రతి ఒక్క బిల్డింగ్ కానీ అవన్నీ కానీ ఇక్కడ తీసుకొచ్చి కట్టి ఓపెన్ చేసింది నాన్న. ఇక్కడ ఇవాళ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని తరగతులు ఉన్నాయన్నా కూడా కాలక్రమేణా అన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి